హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ క్వీన్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముందు మన వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినా, ఏదైనా టెంపుల్కి వెళ్ళినా కానీ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్. అలాగే నాకు తెలిసిన కొత్త విషయాల్ని మీతో షేర్ చేసుకుంటాను. అలాంటిది ఇవాళ రోజు మనకి ఎంత స్పెషల్ కదా. దీపావళి అంటే ఏదో రాముడు నరకాసురుని సంహరించినందుకు చేసుకునేది అని కాకుండా, లేదంటే లక్ష్మీదేవి పూజ చేసుకునేది అని కాకుండా, ఇలాంటివి అందరికీ తెలుసు. కానీ దీపావళిని అమావాస్య రోజు ఎందుకు చేసుకుంటారు, లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు, ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఇంతేనా? దీపావళి అంటే స్వీట్ చేయడము, కొనడము, పంచిపెట్టడం చేస్తూ ఉంటారా? అసలు ఎందుకు అలా చేస్తారో తెలుసా? అసలు దీపావళి అనే కాదండి, ఏ ఫెస్టివల్ అయినా కానీ మనం మొదటగా తీపితో స్టార్ట్ చేస్తే మంచి జరుగుతుంది అనే ఒక ఆచారంతో ఇలా స్టార్ట్ అయింది. అంతేకాని దీపావళికే మనం స్వీట్ చేయాలి, ముందుగా స్వీట్ తినాలి అని ఏమీ లేదు. మనం ఏ ఫెస్టివల్ అయినా కానివ్వండి, ముందు పొంగళ్ళు ఇలా పెట్టడం ప్రసాదంగా అలవాటైపోయి స్వీట్ అనేది ఒక అలవాటుగా మారింది అంతే. సరే, అయితే ఇదంతా పక్కన పెడితే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. అసలు దీపావళి అంటేనే వెలుగుల పండుగ. కానీ దీపావళిని అమావాస్య రోజే ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? తెలిస్తే చాలా మంచిది. ఎందుకంటే నెక్స్ట్ పిల్లలకి దీపావళి అంటే ఏదో క్రాకర్స్ కాల్చడం అని కాకుండా దాని వెనకాల ఉన్న స్టోరీ మనం చెప్పగలుగుతాం కదా. చెప్పాలి అంటే మనకు తెలియాలి కదా. తెలియని వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా మందికి ఇంతవరకు అయితే తెలుసు, రాముడు రావణుని సంహరించిన రోజు, అలాగే చీకటిని తరిమి వెలుగులు నింపే రోజు అని కదా. మనం డెప్త్గా కాకపోయినా క్లియర్గా అయితే తెలుసుకుందాము. రాముడు 14 సంవత్సరాల వనవాసాన్ని ముగించుకొని రావణుణ్ణి సంహరించి అమావాస్య రోజు అయోధ్యకు తిరిగి వస్తాడు. అలా అయోధ్య ప్రజలు రాముని విజయాన్ని జరుపుకునేందుకు వేలాది దీపాలను వెలిగించి అదే ఈ రోజు వరకు ఆచారంగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల వనవాసాన్ని పూర్తి చేసుకొని రావణాసుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రాముని విజయానికి సంకేతంగా అయోధ్య ప్రజలు దీపాలతో స్వాగతిస్తారు. ఇక్కడ వరకు రాముడు రావణాసుని కథ ప్రకారము దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ దీపావళి రోజు లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. ఇంకో కథ ప్రకారం ఏంటి అంటే, క్షీరసాగర మదనం ద్వారా లక్ష్మీదేవి అవతరించింది అని, అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవి భక్తుల ఇళ్లలో తిరుగుతుందని చెప్తారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇళ్లను శుభ్రం చేసుకొని దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. కానీ నిజం చెప్పుకోవాలంటే ఈ రోజుల్లో పండగలు అంటే వాళ్ళ బట్టలు, నగలు చూయించుకోవడం అయిపోయింది. అంతేకాని ఇల్లు శుభ్రం చేసుకోవాలి, దీపం పెట్టుకోవాలి, ఎవరికి ఉన్నంతలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలన్న విషయాన్ని మర్చిపోతున్నారు. కొంతమందికి నచ్చకపోయినా నిజమే కదా ఇది. అసలు ఏ పండుగ వచ్చినా ఇల్లు శుభ్రం చేసుకోవడం, ప్రసాదాలు ప్రిపేర్ చేయడం, పూజలు చేయడము, దీనికే మనకి డే అంతా సరిపోదు. అలాంటిది కట్టుకున్న పట్టుబట్టలు నలగకుండా ఉండాలి అంటే వాళ్ళు కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఉండాల్సిందే. ఇంకొక కొత్త పద్ధతి ఏమొచ్చింది అంటే ఎలక్ట్రిక్ దీపాలు అంటే వాటర్ పోస్తే దీపాలు వెలుగుతూ ఉంటాయి అని. అసలు సైంటిఫిక్ ప్రకారం చూసుకుంటే సీజన్ మారుతూ ఉంటుంది. వచ్చే వర్షాకాలం, చలికాలంలో పిల్లలకి, పెద్దవాళ్ళకి అంటురోగాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటివి రాకుండా ఉండడానికి గడప ముందు నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించుకుంటారు. బ్యాక్టీరియా లోపలికి రాకుండా ఉంటుంది అని. అలాగే గాలిలో ఉండే బ్యాక్టీరియాని ఇంట్లోకి రాకుండా చేస్తుందని. అది పక్కన పెట్టేసి ఎలక్ట్రిక్ దీపాలని, వాటర్ దీపాలని చెప్పేసి ఇలాంటి కొత్త కల్చర్ అనేది వస్తుంది. వీలైతే మట్టి కుందులు పెట్టి నువ్వుల నూనె పోసి 2 దీపాలు వెలిగించండి అప్ప. ఆల్రెడీ పొల్యూషన్ ఎక్కువైపోయింది, అది కొద్దిగైనా రికవర్ అవుతుంది కదా. అది మానేసి ఎలక్ట్రిక్ దీపాల షో ఎక్కువైపోయింది. ఇక్కడ నా మాటలు సీరియస్గా అనిపించాయా? సీరియస్గా తీసుకోవద్దు అని అయితే చెప్పను, సీరియస్గానే తీసుకోండి. వీలైనంత మనం పొల్యూషన్ని తగ్గించడానికి ట్రై చేద్దాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా, దీపావళి రోజు నా డే ఇలా స్టార్ట్ అయింది. మార్నింగ్ లేవడము, ఇల్లు క్లీన్ చేసుకోవడము, ఫ్రెష్ అవ్వడము, ప్రసాదాలు ప్రిపేర్ చేయడము, పూజ చేయడము, మళ్ళీ అది కంప్లీట్ అవ్వగానే ఆఫ్టర్నూన్ అవుతుంది. మళ్ళీ లంచ్కి ప్లాన్ చేయాలి. లంచ్ ఏదో ఒకటి చేయాలి. ప్రసాదం ఏదో ఒక స్వీట్ చేస్తుంటాము, అది లంచ్కి పోదు కాబట్టి మళ్ళీ వంట చేయాలి. వంట అయిపోయిన తర్వాత కొద్దిగా తిని టైం ఉంది అనుకుంటే ఈవినింగ్ అయిపోతుంది, 4 అవుతుంది. మళ్ళీ ఏదో ఒకటి ఇలా ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అంటే అడిషనల్గా పని పెరుగుతుందే కానీ తగ్గదు. నిజమే కదా. ఇక్కడైతే నేను సింపుల్గా టమాటా పప్పు చేసేస్తున్నాను. ఇంతకన్నా నాకు ఓపిక లేదు. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ పని ఉంది, పూజ ఉంది, దీపాలు పెట్టాలి, ఇదంతా పని ఉంది కాబట్టి నేను సింపుల్గా అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ పప్పు గుత్తి ఎందుకు చూపించానో తెలుసా? బుడ్డ పప్పు గుత్తి బాగుందని చెప్పి తీసుకుంటే ఇది కుక్కర్లోనే పడుతుంది, మన చేయి కాలుతుంది అనమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే అసలు తీసుకోవద్దు.
మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఏదైనా కొత్త విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా, నేను ఎంత పనిలో ఉన్నా కానీ వాటర్ బాటిల్ పక్కనే పెట్టుకుంటాను, వాటర్ తాగుతూనే ఉంటాను. పని ఉందని చెప్పేసి హెల్త్ పక్కన పెడితే ఫ్యూచర్ కష్టమైపోతుంది కదా. వంట అయిపోయింది, తినడం అయిపోయింది. పని అయిపోయిన తర్వాత ఇలా ఇండోర్ ప్లాంట్స్కి వీక్లీ ఒకసారైనా మనం బయట పెట్టేసి, అంటే సన్లైట్కి పెట్టి మంచిగా వాటర్ పోసేసి, అంటే ఆకుల మీద డస్ట్ అలా ఉంటుంది కదా, మొత్తం క్లీన్ చేసేసి ఆ డే అంతా బయట పెట్టేసి ఈవినింగ్ వరకు లోపల పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంటే వీక్లీ వన్స్ మనం వాటర్ పోస్తూ ఉంటే కొద్దిగా సన్లైట్కి పెడితే మంచి గ్రోత్ ఉంటుందన్నమాట వీటిలో. అండ్ నెక్స్ట్ ఇంకా సాయంత్రం దీపారాధన కూడా చేసేసి మనం బయట దీపాలు అయితే వెలిగించేద్దాం. నా దీపావళి అయితే ఇలా కంప్లీట్ అయింది. మీరు దీపావళి ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమావాస్య అంటేనే చీకటి, భయం, దుఃఖం వీటన్నిటికీ సూచన. దీపాలు వెలిగించడం అంటే వెలుగు, జ్ఞానం, ధర్మంకు సంకేతం. ఇలా ప్రతి ఫెస్టివల్ వెనుక ఏదో ఒక ఆధ్యాత్మిక చరిత్ర ఉంటూనే ఉంటుంది. ఫస్ట్ మనం తెలుసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా మనకి చెప్పడానికి ఒక ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఓ దీపావళి అంటే క్రాకర్స్ కాల్చడం కాదు, దీపాలు వెలిగించడం అనే విషయాన్నైనా తెలుసుకుంటారు కదా. ఇప్పుడు పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు, ఏది విని వదిలేయడం లేదు. ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ చెప్పడానికి మన దగ్గర ఆన్సర్ లేదు. అలా సమాధానం లేక దాటేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. మన రోజుల్లో అంటే అంత టెక్నాలజీ లేదు. పెద్దవాళ్ళని అడిగితే తెలిసింది చెప్తారు, తెలియని దానికి దాటేస్తారు. కానీ ఇప్పుడు అలా కాదు. మనకి ఏదైనా తెలియకపోతే తెలుసుకోవడానికి చాలా టెక్నాలజీ ఉంది. మనం తెలుసుకొని తెలియని వాళ్ళకి కూడా చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి, దీపావళికి మనం చేసుకునే పండగ ఏమో కానీ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, అవి సౌండ్స్కి చాలా భయపడిపోతాయి. ఇంట్లో పెంచుకునే డాగ్స్కి ఎవరో ఒకరు ఉంటారు, కానీ స్ట్రీట్ డాగ్స్ అలా కాదు. నేను ఇది చూశాను కాబట్టి చెప్తున్నాను. పెద్ద పెద్ద సౌండ్ వచ్చే టపాసులు కాల్చేటప్పుడు కొంచెం చూసుకోండి. అలాగే ఎప్పుడు నార్మల్ కుందులు తీసుకునేదాన్ని, అవి గాలికి దీపాలు తొందరగా కొండెక్కేవి. ఈసారి అలా కాకూడదని చెప్పేసి ఒక 4 షాపులు తిరిగి మరి ఈ కుందులు తెచ్చుకున్నాను. వీటికి గాలి కూడా ఎక్కువ తగలట్లేదు. దీపంలో ఆయిల్ అంతా అయిపోయేంత వరకు దీపాలు అయితే ఉంటున్నాయి వెలుగుతూనే. సో అదన్నమాట, ఈసారి దీపావళి ఇలా సింపుల్గా అయిపోయింది. మీరు ఎలా చేసుకున్నారు? ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.